తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై పగుళ్లు రావడంతో విమానాల రాకపోకలు ఆగిపోయాయి. మధ్యాహ్నం నుంచి రావాల్సిన 5 విమానాలు రాకపోవడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. విమానాల రాకపోకలను ఎప్పటి నుంచో పునరుద్ధరిస్తారో తెలియక విమానాశ్రయం లోపల సుమారుగా 200 మందికి పైగా ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రన్వే మరమ్మతుల కారణంగా మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చేయకుండా మేనేజ్మెంట్ వారు మరి మన ప్రయాణికుల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ రోజున చాలా ఫ్లైట్స్ కూడా మరి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వారికి దాని పరిస్థితి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడే వచ్చి మరి వారికి ఆహారం కానీ ఎలాంటి సౌకర్యం కూడా ఏదైనా కూడా ఎయిర్పోర్టుల్లో ఏ ఫ్లైట్ అయినా లేట్ అయినా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా వారికి మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడము ఆనవాయితీ. కానీ ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఈ ఫ్లైట్ డిలే కారణంగా మరి రన్వే మరమ్మతు కారణంగా ఇక్కడ ప్రయాణికులంతా కూడా చాలా అసౌకర్యానికి ఫీల్ అయ్యి చాలా అసంతృప్తితో మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎలాంటి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా వెలిగిపోతున్న తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులకు నిత్య కష్టాలు తప్పడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. తాజాగా ఎయిర్పోర్ట్ రన్వేపై పగుళ్లు రావడంతో మధ్యాహ్నం నుంచి ఒక్క విమానం కూడా రాలేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాల్సిన ప్రయాణికులతో పాటుగా తిరుపతి నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. 5 విమాన సంస్థలకు చెందిన విమానాలు ప్రయాణించాల్సిన ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ నిండిపోయింది. దీంతో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఇవాళ అత్యవసరంగా హైదరాబాద్లో వేరే వాళ్ళని కలవాల్సి ఉండి ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉంటే వెళ్ళడం కోసం టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. స్పైస్ జెట్ ఈవినింగ్ 4:40 గంటలని చెప్తే మన ఇక్కడ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వే ప్రాబ్లం ఉందని చెప్పి 8:30 అవుతూ ఉంటే 9:30 కానీ 10 గంటలకు కానీ ఫ్లైట్ వెళ్తుందని చెప్తున్నారు. అది కూడా కన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు. ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒక రన్వేనే ఉంచి ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ ప్లేసు, పిలిగ్రిమ్ ప్లేసు, దేవదేవుడు శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర దర్శనార్థం అనేక మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగించే విధంగా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. వెళ్ళలేని వాళ్ళు చాలామంది లోపల వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో కూడిన పనులు చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరును సార్థకం చేయాలని చెప్పి కోరుతున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, అసలు రన్వేపై పగులు రావడానికి గల కారణం ఏంటి? మరి ఎయిర్పోర్ట్ యాజమాన్యం సిబ్బంది ఇప్పటి వరకు స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రన్వే పైన చివరిలో ఎండింగ్ ప్లేస్ లో కొంత పగులు రావడం, దాన్ని ముందుగా గ్రహించకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. చిన్న పగుళ్ళు వచ్చినప్పుడే దాన్ని అప్రమత్తమై ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అది బాగా మట్టి కొట్టుకుపోయే వరకు వెయిట్ చేయడంతో ఈ రోజు రన్వే పైకి విమానాలు నిలబడలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ మొదలుకొని క్రూ జెట్, స్పైస్ జెట్ అన్ని విమానాలు ఈ రోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాల్సినవి ఏవి కూడా రాకపోవడంతో అక్కడ నుంచి రావాల్సినటువంటి ప్రయాణికులు సకాలంలో చేరుకోలేకపోయారు. మరోవైపు ఇక్కడ నుంచి తిరిగి వెళ్లాల్సినటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వారు కానీ లేదా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు, భక్తులు, యాత్రికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. గడిచిన కొంతకాలంగా తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్వహణ అధ్వానంగా మారిందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి సమస్యతో, ఏదో రకమైనటువంటి లోటుపాట్లతో ఇక్కడ ప్రయాణికులు అవస్థలు పడుతూనే వస్తున్నారు. ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా కానీ లేకపోతే ఏదైనా అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఇక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రయాణికులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం, కనీసం నీటి వసతి కూడా ఇవ్వలేకపోవడం అనేది ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ప్రయాణికులు చాలా సందర్భాల్లో వాపినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు కూడా అదే రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొంటున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక చాక్లెట్ కొనాలన్నా 100 రూపాయలు పైగా అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు టికెట్లు కొనుక్కుని అక్కడ వేచి ఉండాల్సినటువంటి
దారుణమైనటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకు పాలు కొనాలన్నా 200-300 పెట్టాల్సినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కనీసం యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే విమాన సంస్థలకు సంబంధించినటువంటి వారు కానీ ప్రయాణికుల అవస్థలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నటువంటి దృష్టి అక్కడికి వెళ్ళింది. ఆమె కూడా రకమైనటువంటి చేదు అనుభవం ఎదురవడంతో ఆమె కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చాలా మంది అధికారులు అనధికారులు చాలా మంది ప్రముఖులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వారందరూ కూడా మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ రన్వే క్లియర్ అయింది అని చెప్పి ఏ అధికారి చెప్పకపోవడం, మరోవైపు విమాన రాకపోకలు ఈ రోజు రాత్రి కన్నా వస్తాయా రావా అన్నటువంటి విషయం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పకపోవడంతో రాత్రి అంతా కూడా ఇక్కడే చలిలో పడిగాపులు కాయాలన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం 5 విమానాల్లో వెళ్లాల్సిన దాదాపు 200 మంది ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. కనీసం వాళ్ళకి ఒక మెసేజ్ కూడా ఇవ్వలేనంత నిర్లక్ష్యం అసలు ఎక్కడ జరిగింది? మీరేమైనా అక్కడ ఉన్న సిబ్బందితో గానీ అధికారులతో మాట్లాడడం జరిగిందా? ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పుల్లాతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తున్న ప్రకారం మరి కొద్దిసేపట్లో రన్వేకి సంబంధించినటువంటి మరమ్మతులన్నీ పూర్తవుతాయి. ఇక్కడ రాకపోకలకే ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అయితే ఎన్ని గంటలకు ఈ ట్రాన్స్పోర్ట్ మొదలవుతుంది అనే విషయాన్ని ఆయన కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. రన్వేపై ఏర్పడినటువంటి గుంతల్లో లేకపోతే పగుళ్ళు అన్నవి ఏ రకమైనటువంటి ఇబ్బంది కాకపోయినప్పటికీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి నిపుణులు అంగీకరించకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి అవి పూర్తయ్యాయని మాత్రం చెప్తున్నారు. అయితే రాకపోకలు ఎప్పుడు మొదలు పెడతారన్నటువంటి విషయం మీద మాత్రం స్పష్టంగా చెప్పట్లేదు. ఖచ్చితంగా రాకపోకలు మొదలవుతాయన్నటువంటి దాటవేసిన సమాధానం మాత్రం చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇదే రకమైనటువంటి సమాధానం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ఎవరిని అడగాలో కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో అక్కడ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. లక్ష్మి. రైట్ మోహన్, దీనికి సంబంధించి మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాం అప్డేట్స్ కోసం.